రైతుల విషయంలో కేసీఆర్ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంటే నేను జానారెడ్డిని కాదు రేవంత్ రెడ్డిని గుర్తుంచుకో కేసీఆర్ అని అన్నారు రేవంత్ రెడ్డి. ఆ రెండు వర్షన్స్ చూద్దాం ఇప్పుడు. మీ ఇందిరమ్మ రాజ్యంలో మీ కాంగ్రెస్ రాజ్యంలో మీ ముండమోకాలకు ఎన్నడూ ఇయ్యలే. మీరు పేదల కోసం అని చెప్పి ఒకటే ఒక్క రూపాయికి నల్ల ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఇంట్లో నల్ల పెట్టించినాం. 6 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిచినటువంటి మిషన్ భగీరథ నడిపే తెలియలేదు మీకు. మీ చవటతనమే కదా. అదర్వైజ్ వాట్? జవాబు చెప్పాలి మీరు ప్రజలకు. ఇప్పుడు నేను పెద్దలు జానారెడ్డి గారి లాక్క కాదు, నేను రేవంత్ రెడ్డిని బిడ్డ. అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్కోర్ లఫంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు నిలిపిస్తా బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో. మిషన్ భగీరథ ఫుల్ ప్లేజ్డ్ నడపాలి. ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలి. హైదరాబాద్లో ట్యాంకర్లకు గవర్నమెంటే ఫ్రీగా సప్లై చేయాలి. లేకపోతే అది కూడా రెఫరెండం కిందకే వస్తుంది. బీ కేర్ఫుల్, జాగ్రత్త. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన ఊర్లలో నువ్వు ఓట్లాడుకో, ఇందిరమ్మ ఇండ్లు ఉన్న ఊర్లలో మేము ఓట్లు అడుగుతావు. మీకు డిపాజిట్లు వస్తే చూసుకుందామని చెప్పి నేను సవాలు విసురు.